ఇదే షిరటాకి రైస్ అంటే చైనా రైస్ అన్నమాట. ఎందుకు చైనా రైస్ అన్న అంటే లార్జెస్ట్ ప్రొడక్షన్ వచ్చేసి చైనాలో తయారవుతుంది. మన దగ్గర మన రైస్ ఉంది కదా, ఈ చైనా రైస్ ఎందుకురా అంటే ఇది ఏదో ఒక దానికి ఏదో ఒకటి ఉంటది కదా. కాప్స్ అనేది తక్కువ ఉంటాయి అంటే క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి అంట, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటది అంట. ఎవరైనా షుగర్ వాళ్ళు ఉంటారు చూసిన వాళ్ళకి రైస్ తినొద్దు అని చెప్పి పర్టికులర్ గా డాక్టర్ చెప్తుంటారు. వాళ్ళు రైస్ రీప్లేస్మెంట్ చేసి ఇట్లాంటివి తింటా ఉంటారు. అంతేకాకుండా డైట్ చేసే వాళ్ళు కూడా రైస్ తినకుండా ఇవి తింటా ఉంటారు. ఏందనుకున్న 2 నిమిషాలు కుక్ అయిపోతుంది. సేమ్ వాటర్ బౌల్స్ ఎట్లుంటే అట్లనే ఉంటాయి. చెప్పడం మర్చిపోయినా, అది దేంతో తయారైతే అంటే కాంచాక్ అనే ఒక ప్లాంట్ ఉంటది అనమాట. అంటే తెలుగులో కందగడ్డ అని చెప్పి ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టు నుంచి తయారు. ఇది వండుకోవడం కూడా 2 నిమిషాల పని. మనం రైస్ వండుకున్నంతసేపు వండుకోవాలి అవసరమే లేదు. డైరెక్ట్ ఫ్రైడ్ రైస్ లాగానే చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గా రైస్ లాగా వేసుకొని పప్పు వేసుకొని కూర వేసుకొని కూడా తినొచ్చు. ఇక మేము వండేది చూసి మీరు కూడా ఇట్లా వండుకోకూరి. ఇది ఎందుకంటే మాకు తగ్గినట్టు మేము వండుకున్నాం, అదొక వెరైటీది. మా కుకింగ్ వచ్చేసి 5 నిమిషాలు రెడీ అయిపోయింది. ఆల్రెడీ కూర చేసుకున్నాం కాబట్టి ఆ కూర లేసేసి చేసేసుకున్నాము. చూస్తురుగా చూడడానికి అదిరిపోయింది మొత్తము. మనకి ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ అలా ఉంటది. 200 గ్రామ్స్ మాత్రమే. మరి టేస్ట్ ఎట్లా ఉంటది అంటే సేమ్ రైస్ లాగానే ఉంటది. దానికి కొంచెం టేస్ట్ బాగానే ఉంటది. జంపర్ మే బంపర్ మస్తుంది.